Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. కొంతమంది ఎంత విడదీయాలని చూసినా ఆ విధి అనుకోకుండానే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని దగ్గర చేస్తూనే ఉంది. ఏమో ఎవరికి తెలుసు, మళ్ళీ యశ్షే నా మెళ్ళో తాళి కడతాడేమో. అది ఈ జన్మలో జరగదు. ఇంతకు ముందే కదా స్వామీజీ చెప్పారు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంటికి ఏది మంచో అదే జరుగుతుందని. నన్ను దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పి దీవించడం కూడా మీరు విన్నారు కదా. మీ ఆజ్ఞతో ఇక్కడ ఏమీ జరగదు, ఆగదు. అదిగో ఆ శివుడు ఆజ్ఞ వల్లే ఏదైనా జరుగుతుంది. రిషి, నువ్వు చేసింది నాకేం నచ్చలేదు అసలు. నేనేం చేశాను శశి? ఇందాక స్వామీజీ దగ్గర ఎందుకు నువ్వు సంధ్య అమ్మని కాకుండా సింధుని నాన్నతో పాటు దీక్షా కంకణం కట్టుకునేలా చేశావు? నేను చేసిందైతే కరెక్ట్ కాదా శశి? స్వామీజీ కూడా చెప్పారు కదా శశి, నువ్వు కూడా విన్నావు కదా, మన అమ్మా నాన్నే భార్యాభర్తలని. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఈమెతో నేను కలిసి రావడం పెద్ద తప్పు. అమ్మా రిషి, ఎలా ఉన్నావు నాన్న? అభిషేకం హడావిడిలో పడి నిన్ను పలకరించడమే మర్చిపోయాను. సారీ నాన్న, ఏమీ అనుకోకు. ఇక్కడ అంతా నీకు ఓకేనా? ఓకే అమ్మా, పర్వాలేదు, నేను బానే ఉన్నాను. అమ్మా, శశి ఇంకా మారలేదా? నువ్వంటే కోపంగానే మాట్లాడుతుంది. ఆ శివుడి దయ వల్ల శశిలో మార్పు స్టార్ట్ అయింది రిషి. ఇంక నా మీద కోపం అంటావా? నిదానంగా అదే తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత నువ్వు, నేను, శశి, మీ నాన్న అందరం కలిసే ఉంటాం. నిజమా అమ్మా? అవునన్నా, స్వామీజీ దీవించారు కదా, వినలేదా? విన్నానమ్మా. అలా జరిగితే ఎంత బాగుంటుందో. స్వామీజీల దీవెనలని నిజాలైపోతాయా? నిజంగా అవి నిజాలైపోతే ఇక దేవుళ్ళు దేవతలు ఎందుకు? ఈ స్వామీజీలే దేవుళ్ళైపోరు? నాకు తెలుసు సింధు, మళ్ళీ నువ్వు యష్ భార్యగా రావాలనే కదా రోజు ఆఫీస్కొచ్చి యష్ని నీ వల్లో వేసుకొని మళ్ళీ నీ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. అది మాత్రం జరగదు. యష్ కంపెనీ మూసివేయటానికి కూడా ఇష్టపడతాను, కానీ నువ్వు ఆఫీస్లో పనిచేయటం అస్సలు జరగని పని. అనవసరంగా ఏదేదో మాట్లాడి మనసు పాడు చేసుకోకండి. మీరు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో మీ కళ్ళ ముందు చాలా విషయాలు జరుగుతాయి. నమ్మలేని నిజాలు ఎన్నో బయటకొస్తాయి. అవి చూసి మీరు షాక్ అవ్వాల్సి వస్తుంది.
నా గురించి ఇప్పుడే మీరు బీపీ పెంచుకుంటే అప్పటికి మీ బీపీ హైకి చేరుకుని స్పృహ తప్పి పడిపోతారు. మధు, నేను చెప్పేది కరెక్టే కదా? రిషి, రా నాన్న. ఇదేంటి మధు, తిడితే బాధపడకుండా నవ్వుతూ వెళ్తుంది? నాకు హై బీపీ రావడం ఏంటి? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? తను చెప్పేది కరెక్టా అని అసలు నిన్నడగడం ఏంటి మధు? అదేమైనా ప్లాన్ చేసిందా? నీకేమైనా తెలుసా? చెప్పు. ఏమో, నాకేం తెలియదు అత్తయ్య. అసలు నాకేం తెలీదు. సింధు ఏమో షాక్ అంటుంది, మధు ఏమో సింధును చూస్తేనే టెన్షన్ పడుతుంది. అసలు ఏంటిదంతా? కేవలం నా అత్తింటిని, మా బావగారిని కాపాడుకోవాలనే ఇలా చేస్తున్నాను. దయచేసి నువ్వు లేగు. లేదు, నేను లేవను. నీ కాళ్ళు పట్టుకునే ఉంటాను. నువ్వు నా గురించి బయట పెట్టను అని నాకు మాట ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. సింధుని ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఒప్పుకోవడం లేదు. చివరికి తన కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని నా తల బద్దలైపోతుంది. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఆ ప్రవీణ్ వచ్చి నా విషయం అంతా బయట పెట్టేస్తానంటున్నాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఒక్క నిమిషం రా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మధు రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? మధు రూమ్లో ఏం చేస్తుంది? మధు, 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 నిన్నే పిలుస్తుంది. నా మాట వినపడుతుందా? మధు, నిన్నే పిలుస్తుంది. తలుపు తీ. ఇదేంటి ఇంత గట్టిగా పిలుస్తున్నాను, ఉలుకు పలుకు లేదు? మధు, మధు, తలుపు తీ. మధు, ఈ నలుగురు మధ్యలో ఏమైంది? మధు, మధు. మధు, ఏమైంది? ఏమైంది? డోర్ క్లోజ్ చేసి రూమ్లో ఏం చేస్తున్నావు? అది నాకు కాస్త తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటున్నాను. అయ్యయ్యో, తలనొప్పా? బామ్ ఏమన్నా రాయమంటావా? లేదు లేదు, ఆల్రెడీ బామ్ రాసుకున్నాను. నాకు కొంచెం రెస్ట్ కావాలి. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు, కాసేపు రిలాక్స్ అయ్యి వస్తాను. మీ అమ్మగారు అడిగితే మీరే కొంచెం చెప్పండి ప్లీజ్. సరే మధు, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, నేనేం డిస్టర్బ్ చేయనులే, సరేనా? నువ్వు పడుకో మధు.
సంధ్య మధు ఏది ఇందాకటి నుంచి కనబడట్లేదు. నాకు తెలియదు అవత. సరేరా నేను తేజ చెప్తాను. ఆ, ఏంటమ్మా? మధు ఎక్కర్రా? తలనొప్పిగా ఉందని రూమ్లో పడుకుందమ్మా. తను కూడా వచ్చి దీపాలు వెలిగించాలి కదా, రమ్మను. తలనొప్పి ఇంకా తగ్గినట్టు లేదమ్మా. లేదంటే ఈ పాటికి వచ్చేసేది కదా. మీరంతా వెలిగించండి, తను రాగానే మీతో పాటు జాయిన్ అవుతుంది. సర్లే. ఈ ప్రవీణ్ ఎక్కడా? ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదే. ఓకే, త్వరగా రా. చెప్తాను మధు నీ సంగతి. నేను వచ్చాక మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ అలా వస్తానులే బెంగళూరుకి. ఓకే, అదే నేను మాట్లాడాను మొన్న వాళ్ళతో. ఒక 2-3 డేస్ తర్వాత వస్తానని చెప్పాను. వచ్చాక నేను మాట్లాడతాను. మధు గురించి తేజాకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో ఏంటో పాపం. లేదురా, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఫైనాన్స్ అవి ఇంకా కుదరలేదు. తమ్ముడు అవి అరేంజ్ చేస్తా అన్నాడు. నేను వచ్చాక మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ అలా వస్తానులే బెంగళూరుకి. తేజ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు సింధు. నీకొక విషయం చెప్పాలి. ఏంటది? మనం ఎవరితో అయితే లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటామో ఒక్కోసారి సడన్గా వాళ్ళు మనతో లేకుండా వెళ్ళిపోవచ్చు. మా అక్క విషయంలో కూడా అదే జరిగింది నీకు. అది తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. నువ్వు గుండెని రాయి చేసుకోవాలి. కొన్ని విషయాలు తట్టుకోలేం. మన కళ్ళతో చూసే మోసం కూడా ప్రేమలా అనిపించొచ్చు. ఏది ఏమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి తేజ. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అది సమయం వచ్చినప్పుడు నేనెందుకు ఇలా చెప్పానో నీకే తెలుస్తుంది. నేనేం చేసినా నీ మంచి కోసమే తేజ. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. చెప్పడం అయిపోయిందా? అరే 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 ఏయ్ శశి, ఏయ్ ఏయ్ పడతారా, జాగ్రత్త. అరే సంధ్య ఎలా ఉన్నాయి? చాలా బాగుండేది అవతా. నువ్వు యష్ ఈ ఉంగరాలు మార్చుకుంటుంటే ఆ సింధు మొహం ఎలా మాడిపోతుందో నేను చూడాలి. మీ ఇద్దరిని దగ్గరగా అలా చూసి అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇంతకీ ఆ సింధు ఎక్కడా?
చంద్ర, యష్, మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటిదా మోదీ? ఇవాళ కార్తీక పౌర్ణమి, మంచి రోజు కాబట్టి సంధ్య యష్ల చేత ఈ ఉంగరాలు మార్పించి వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, ఎందుకు అందరూ అంత షాక్ అవుతున్నారు? అప్పుడంటే సింధు చేసిన ఛాలెంజ్ వల్ల యష్ సంధ్య మెళ్ళలో తాళి కట్టకుండా ఆగిపోయాడు. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఆపడం సింధు తరం కూడా కాదు. అయినా సడన్ గా ఇప్పుడు ఎందుకు దాము ఈ ఎంగేజ్మెంట్? ఏదో ఒక మాయ చేసి యష్ మనసు మార్చాలని చూస్తున్నారు చంద్ర. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఆశని చంపేయాలనే సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశాను. అమ్మా, ఒకళ్ళ మాయలో పడ్డానికి రిషిలాగా నేనేం చిన్నపిల్లని కాదు కదమ్మా. పెద్దవాళ్ళని కూడా మింగేయగల పెనుమాయ ఉంటుంది యష్. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాను. అమ్మా, జాగ్రత్త మంచిదే, కానీ అతి జాగ్రత్త పనికిరాదు. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఏమీ వద్దమ్మా. సంధ్య మెడలో నువ్వు తాళి కట్టాలి. అంటే సింధు విడాకులు ఇవ్వాలి. కానీ ఎంగేజ్మెంట్కి విడాకులు అడ్డు రావు యష్. అయినా అసలు విడాకులే అవసరం లేదని లాయర్ గారు చెప్పారు కదరా. చెప్పారమ్మా, నేనేం కాదనడం లేదు. కానీ నేను సింధు అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారమే న్యాయంగా నడుద్దాం. సింధు విడాకులు ఇచ్చిన తర్వాతే ఏదైనా సరే. నీతో విడిపోవటానికి సిద్ధపడే కదరా సింధు నీకు విడాకులు ఇస్తారని ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు నువ్వు సంధ్య ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటే సింధుకి ఏం అభ్యంతరం ఉంటుంది అసలు? నిజమే యష్, మీ అమ్మ చెప్పినట్టుగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు సంధ్య నిరభ్యంతరంగా ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. ఏంటి సింధు నువ్వు మాట్లాడేది? అవును మావయ్య, నా కళ్ళ ముందే నా ఆశని చంపేయాలని మీ ఆవిడ సిద్ధపడుతుంది కదా, అందుకే చంపేయమంటున్నాను. మరి మనం రాసుకున్న అగ్రిమెంట్ సంగతి ఏంటి? అక్కడికే, ఆ విషయానికే వస్తున్నాను యష్. మనిద్దరం పెట్టుకున్న ఒప్పందం ప్రకారం మనం అగ్రిమెంట్లో రాసుకున్న గడువు పూర్తవ్వకుండానే మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటే నా ఛాలెంజ్లో నువ్వు ఓడిపోయినట్టే కదా యష్. మీ అమ్మే నిన్ను ఓడిస్తుంది యష్. నువ్వు ఓడిపోవడానికి రెడీ అయ్యావు కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం నా పిల్లల్ని నాకిచ్చేయండి, నేను తీసుకెళ్తాను. అమ్మా, రిషి శశి పదండి వెళ్దాం. ఏయ్ ఆగవే. ఎక్కడికే పిల్లల్ని తీసుకెళ్తున్నావు? మీ అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకోండి ఘనంగా. మీ అబ్బాయి ఓడిపోతే అగ్రిమెంట్ ప్రకారం జరగాల్సింది ఇదే కదా, అందుకే నా పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. ఎంగేజ్మెంట్ అయితే చేస్తారేమో గాని
నేను విడాకులు ఇవ్వకుండా పెళ్ళెలా చేస్తారో నేను చూస్తాను. ఏంటి యష్, పిల్లల్ని తీసుకుని నేను గడప దాటితే తిరిగి రాను. బాగా ఆలోచించుకుని చెప్పు, నువ్వు ఓడిపోయావా లేదా? సింధు అడుగుతుంది కదమ్మా, ఏం సమాధానం చెప్పను? ఓడిపోయానని ఒప్పేసుకోమంటావా? ఇదిగో, నువ్వు నాకు మాట ఇచ్చావు యష్. తెలిసో తెలియకో ఇంకోసారి ఆ సింధుతో కలిసి తిరిగినట్టు నాకు తెలిస్తే ఆ క్షణమే సంధ్య మెడలో తాళి కడతాను అని. ఈ తాళి సంధ్య మెడలో కట్టు.